హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మా ఇంటి ముందు ప్లేస్ ఎక్కువ లేక రోడ్డు అమ్మటే ఇలా ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటే నేను ఈ మొక్కలు కొనుక్కొచ్చి పెట్టాను. నూరు వరహాలు అంటారు దీన్ని, నూరు వరహాలు చెట్టు అంటారు దీన్ని. ఈ పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో, మీకు అందరికీ చాలామందికి తెలిసే ఉండొచ్చు. కానీ ఈ పువ్వులు ఆయుర్వేదంలో చాలా మంచి గుర్తింపు ఉంది దీనికి. ఈ పువ్వుల్ని కొబ్బరి నూనెలో బాగా మరగబెట్టి ఆ కొబ్బరి నూనె తలకు రాసుకుంటే జుట్టు చాలా బాగా పెరుగుతుందంట. నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా ఆముదంలో మంచి ఆముదం తీసుకొచ్చి మరగబెట్టి ఆ మరగబెట్టేటప్పుడు ఈ పువ్వులు వేసి మరగిచ్చి ఆ మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, అలా నొప్పులకు కూడా రాసుకుంటారంట. ఆయుర్వేదంలో ఈ మొక్కలకైతే చాలా మంచి గుర్తింపు ఉంది. చూసారా ఎంత బాగుందో. ఇంకా మందారం గురించి వేరే చెప్పవసరం లేదు. చూసి మందారం ఈ మందార పూలు కూడా చాలా ఉపయోగం. మన జుట్టుకు కానీ ఆకులు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఎంతో హెయిర్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి మందారం ఎంత చక్కగా ఉందో. ఈ మందారం, ఈ నూరు వరహాలు, ఈ పువ్వులన్నీ నేను ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటే పెట్టాను. కానీ గులాబీ మొక్క కూడా పెట్టాను. కొంచెం ప్లేస్లోనే ఈ మొక్కలన్నీ పెట్టేశాను. ఇప్పుడే పూలు పోస్తున్నాయి, అన్నీ చక్కగా పూలు పోస్తున్నాయి. కానీ ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ రోడ్లు అన్నీ తీసేసి కొత్త రోడ్లు వేస్తారంట. మంచిగా మళ్ళీ రోడ్లు కాలువలు వేస్తారంట. ఈ మొక్కలన్నీ పోతాయి అంటే నాకు చాలా బాధగా ఉంది. ఇవన్నీ తీసేస్తాము అంటున్నారు. మొక్కలన్నీ పీకేసి మళ్ళీ కొత్తగా రోడ్లు వేస్తారంట. రోడ్లు వేసేటప్పుడు ఈ మొక్కలు పోతాయి అంటున్నారు. అందరికీ కొంతమంది అలాగే పోయినాయి. మాకెళ్ళి ఇంకా రాలేదు, కానీ వస్తారంట. ఎప్పుడు వచ్చినప్పుడు ఈ మొక్కలన్నీ తీసేస్తారంటున్నారు. నాకైతే ఎంతో కొనుక్కొని రోజు నీళ్లు పోసి ప్రాణంగా పెంచుకొని చక్కగా పువ్వులు పూసే టయానికి ఈ మొక్కలన్నీ తీసేస్తారంటే చాలా బాధగా ఉంది. చూడండి ఎంత చక్కగా పూలు పూసినాయో. మందార చెట్టు అయితే అసలు చాలా మొగ్గలు ఉన్నాయి. నేను పెట్టిన చెట్టు ఇంత చక్కగా పూలు పూస్తున్నాయి అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ మొక్కలు పోతున్నాయి అంటే చాలా బాధగా కూడా ఉందండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ మొగ్గలు అయితే చాలా ఉన్నాయి, అన్ని మొగ్గలే.